హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు గోంగూర చికెన్ చేశాను కదా! అదొచ్చేసి షార్ట్ వీడియో అండి. ముందుగా కడాయి తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఇలాచి, బగారా ఆకు, దాల్చిన చెక్క వేసి, ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత, ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత కరివేపాకు వేశాను. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను చికెన్ అయితే యాడ్ చేశానండి. చికెన్ మంచిగా కలుపుకొని నేను గ్రేవీ కోసం అయితే ఒక టొమాటో తీసుకొని పేస్ట్ చేసి దాంట్లో అయితే యాడ్ చేశాను. అది కూడా మంచిగా టొమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను గోంగూర చికెన్ అని చెప్పాను కదా! నేనైతే గోంగూర కొంచెం ఆయిల్లో ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్నైతే ఇప్పుడు చికెన్లో అయితే యాడ్ చేశానండి. మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అయితే యాడ్ చేశాననమాట. అది మంచిగా దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసం అయితే. అది ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర, కసూరి మేతి అండ్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాంగ్ వీడియో ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్.